హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. వరంగల్ భద్రకాళి ఆలయంకి కోహినూర్తో అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. కోహినూర్ వజ్రం గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే వరంగల్ భద్రకాళి అమ్మవారితో కోహినూర్ వజ్రానికి ఉన్న సంబంధం తెలిసిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ ఆసక్తికర వాస్తవం తెలుసుకున్నవారు ఆశ్చర్యపడకుండా ఉండలేరు. వరంగల్ భద్రకాళి ఆలయం. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది. ఎంతో విలువైన కోహినూర్ వజ్రం గురించి విన్నవారు ఇక్కడ అమ్మవారితో ఆ వజ్రానికి ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఆసక్తికర వాస్తవాలను తెలుసుకునే ముందు భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాల గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ, వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖం, 8 చేతులు, వాటికి వేరువేరు ఆయుధాలతో సింహవాహనంపై కూర్చొని దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం రాతితో చెయ్యబడినా కూడా జీవం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూర్ వజ్రం ఉండేదని చారిత్రక కథనం. క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని అమర్చారు. ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనుల నుంచి వెలికి తీశారు. భద్రకాళి అమ్మవారు తర్వాత క్రీస్తు శకం 1310 కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకువచ్చాడు. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందించిన కోహినూర్ వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకు తీసుకువెళ్ళిపోయారు. ఆ తరువాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది. బాబర్, హుమాయూన్ నుంచి షేర్షా సూరీకు, షేర్షా సూరీ నుంచి షాజహాన్కు, షాజహాన్ నుంచి ఔరంగజేబ్కు, ఔరంగజేబ్ నుంచి పాటియాలా మహారాజ్ రంజిత్ సింగ్ వరకు తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారుతూ వచ్చింది. మహారాజ్ రంజిత్ సింగ్ తన ఆఖరి ఘడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ అప్పటి బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విమర్శించి ఆ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు. 1306 నుండి కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడు. వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలరని వ్రాయబడి ఉంది. భద్రకాళి అమ్మవారు తర్వాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్ IIకు ఎటువంటి హాని జరగలేదు. కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతను ఎదుర్కోసాగింది. గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించకుండా రాణి పక్కనే పెట్టింది. ఈరోజు మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను ఎదుర్కొంది. 1950 తరువాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తూ ఉంటారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.